ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. మొత్తం 60 గేట్లను 6 అడుగుల మేర, 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. బ్యారేజ్ కెపాసిటీ 3.07 టీఎంసీలు దాటకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. సముద్రంలోకి 2,49,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు కాల్వకు 10,187 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాల్వకు 6,522 క్యూసెక్కులు, అలాగే గుంటూరు ఛానల్కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. బ్యారేజ్ కెపాసిటీ 3 టీఎంసీలు దాటకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ 60 గేట్లను 6 అడుగుల మేర పైకి లేపారు. అలాగే 10 గేట్లను 5 అడుగులకు వరకు కూడా ఎత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తున్నటువంటి వరద ప్రవాహం మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని, అయితే పులిచింతల్లో ఇప్పటికే ఇన్ఫ్లోస్ వచ్చి చూసుకుంటే గనక 2,82,703 క్యూసెక్లు పులిచింతల్లో ఇన్ఫ్లోస్ ఉన్నాయి. అలాగే అవుట్ఫ్లోస్ చూస్తే 2,66,201 క్యూసెక్లు పులిచింతల నుంచి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రెసెంట్ సముద్రంలోకి 2,49,000 క్యూసెక్లు, అలాగే కాలువలకు 16,909 క్యూసెక్లు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే బ్యారేజ్ వద్ద 60 గేట్లను 10 అడుగుల ఎత్తుకు, అలాగే 10 గేట్లను 5 అడుగుల ఎత్తుకు లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పైన ఉన్నటువంటి కట్టలేరు, అలాగే మిగతా ఏరులన్నీ కూడా ఏవైతే వైరా అటువంటి వాటి నుంచి కూడా ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి కూడా వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది, అలాగే పైనుంచి విడుదల చేస్తున్నటువంటి నీరు మొత్తం అంతా కిందకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో సముద్రం వైపుకు, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే రెవెన్యూ, పోలీస్, అలాగే రక్షణ, భద్రతా యంత్రాంగాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఘాట్లన్నిటి వద్ద కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి పోలీసు యంత్రాంగం కూడా దీనికి సంబంధించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఘాట్లలోకి ఎవరు వెళ్లొద్దని, అలాగే నది లోపలికి ఎవరు వెళ్లకుండా, ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దు, నది లోపలికి వెళ్లడానికి అవకాశం లేదు. పూర్తిగా నదీ ప్రవాహం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఇదే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. మరింతగా కూడా పెరిగే పరిస్థితులు కూడా ఉన్నాయని అయితే అధికారులు చెప్తున్నారు. ఇంకొక పక్కన ఏదైతే లంకలు ఉన్నాయో ఉన్నటువంటి లంకలు కూడా ఖచ్చితంగా వాటికి ఉండేటటువంటి కనెక్టివిటీ తెగిపోయేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఏవైతే ఈ భవానీ ఐలాండ్ దగ్గరలో ఉన్నటువంటి పైన ఉన్న ఎగువ లంక, దిగువ లంక అని 2 ఉంటాయి. అవి కూడా వాటికి కూడా కనెక్టివిటీ రావడం అనేది చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి బయటికి అంటే నగరంలోకి రావడానికి ఉండేటటువంటి కనెక్టివిటీస్ కూడా ఉండనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ఇంకొక పక్కన అటు తోట్లవల్లూరు, అవనగడ్డ, నాగాయలంక ప్రాంతాలకు కూడా పూర్తిగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరు కూడా నదిలోకి వెళ్లకూడదని, అలాగే చాలా చోట్ల పొలాలకి సంబంధించినంత వరకు కూడా చాలా పొలాలు నదికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలి, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రకాశం బ్యారేజీ వద్ద క్షణానికి మాత్రం అంటే గంటకి నీటి ప్రవాహం పెరుగుతూ కూడా సాయంత్రానికి మరింతగా ఉధృతి పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందని అధికారులు అయితే అంటున్నారు. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.